వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అభివృద్ధి పరుస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే రుణ పరిమితిని పెంచడంతో పాటు డిపాజిట్ల సేకరణను కూడా ముమ్మరం చేసినట్లు తెలిపారు. తద్వారా బ్యాంకు టర్నోవర్ అనూహ్యంగా పెరిగిందన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే 150 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 50వ వసంతంలోకి బ్యాంక్ అడుగు పెడుతుందని, ఈలోపు డిజిటలైజేషన్ దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు. మంగళవారం ఆయన ప్రభాత్ న్యూస్ ఎడిటర్ వి భక్తవత్సలంతో మాట్లాడారు. ప్రస్తుతం 20 లక్షలుగా ఉన్న రుణ పరిమితిని 30 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణోత్సవ సంబరం పురస్కరించుకొని ప్రత్యేక డ్రైవ్ ద్వారా 27 కోట్ల డిపాజిట్లను సేకరించగలిగినట్లు తెలిపారు. బ్యాంకు కార్యాలయం అంతా ఈ ఫైలింగ్ విధానంలో మార్పు చేశామన్నారు. అడ్మినిస్ట్రేషన్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. బ్యాంకు పరిధిలోని బ్రాంచులు అన్నింటినీ ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలన్నింటినీ కంప్యూటరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 3700 కోట్లుగా ఉన్న బ్యాంకు టర్నోవర్ను 3850 కోట్ల వరకు పెంచినట్లు తెలిపారు. స్వర్ణోత్సవాల నాటికి 4000 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. పాతబడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలను కొత్తగా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇలా 8 కేంద్రాలను గుర్తించామన్నారు. వీటికి రుణ సదుపాయం అందించి నూతన నిర్మాణాలను చేపట్టనున్నట్లు డాక్టర్ సీతారామయ్య పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రానికి వారి అవసరాన్ని బట్టి 25 లక్షల వరకు రుణ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చందలూరు, కొప్పెరపాడు, దైవాలరావురు, పీసీపల్లి, గుడిపూడి వారిపాలెం మరో 3 వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలకు రుణ సదుపాయం చేయడం జరుగుతుందన్నారు. లాభాల బాట పట్టిన వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలకు వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తూ కొరత లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎల్ఎం ప్రాజెక్టు విషయంలోనూ దృష్టి సారిస్తామన్నారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న వెంకటేశ్వర శర్మను బ్యాంకుకు సీఈఓగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. శర్మ డీజీఎం క్యాడర్లో పదవి విరమణ పొంది తమ బ్యాంకుకు సీఈఓగా వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాబార్డు, ఆబ్కాబ్, స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్, మంత్రులు, శాసనసభ్యులు, బ్యాంకు సిబ్బంది, పిఎస్సిఎస్ చైర్మన్లు, సెక్రటరీలు, సిబ్బంది సహకారంతో బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు డాక్టర్ సీతారామయ్య పేర్కొన్నారు. వచ్చే నెల మాది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 years ఫంక్షన్. దానికి ఏంటంటే ప్రిన్సెస్ లోపల కొద్దిగా సీలింగ్, ఫ్లోరింగ్ అన్నీ వేసి బ్యాంకు లోపల కొంత అట్మాస్ఫియర్ మారుస్తున్నాం, కొద్దిగా ఆధునీకరణ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇవి ఇప్పుడు జరిగినాయి, అన్నీ జరుగుతున్నాయి, కొన్ని జరిగినాయి. తర్వాత బిజినెస్ కూడా దాదాపు 150 కోట్లు తప్పింది మేము వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో. 150 కోట్ల బిజినెస్ అంటే 3700 చిల్లర ఎంతో ఉన్న ఇది ఇప్పుడు 3750, 3900 కోట్ల దాకా రీచ్ అయ్యాం. ఈ స్వర్ణోత్సవ స్కీమ్ ఫంక్షన్కి 4000 కోట్ల బిజినెస్ టర్న్ అవుట్ అయ్యాలని చూస్తున్నాం. అట్లనే సొసైటీలకు కూడా పాతబడిన సొసైటీ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే ఆ బిల్డింగ్ ప్లేస్లో వాళ్ళు తీర్మానం చేసుకొని వస్తే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తారు, చేసి కొత్త కన్స్ట్రక్షన్స్కి చేయూతనిస్తున్నాం. అవి కూడా ఆల్మోస్ట్ ఒక 8 సొసైటీ పేర్లు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టారు. బోర్డు మీటింగ్లో చేసుకున్నాం. ఇంట్లో కొప్పలపాడు ఒకటి, చంద్రులు ఒకటి, దైవరావు ఒకటి, తర్వాత పీసీపల్లి ఒకటి, గుడిపూడి వారిపాలెం ఒకటి. ఇవన్నీ వాటికి సొసైటీకి కట్టుకునే దానికి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది అంటే వాళ్ళు ప్లాన్ చేసి దాంట్లో 50 లక్షల దాకా 20-25 లక్షల దాకా ఇవ్వాలి. అంటే ఎంత చిన్నదే కదా సొసైటీ, చిన్న స్టాఫ్ అంతే, క్లార్క్, ఒక సెక్రటరీ, చైర్మన్ వచ్చినప్పుడు చిన్న ఛానల్.